మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి వైవిధ్యమైన సినిమా తీసిన క్రాంతి మాధవ్ సునీల్తో ఒక మూవీ తీస్తున్నాడు. ఉంగరాల రాంబాబు పేరుని ఫిక్స్ చేశారు దీనికి. ఈ మూవీ మొదటి లుక్ని తాజాగా లాంచ్ చేశారు. ఈరోజు రథసప్తమి, చాలా మంచి రోజు. ఇది కూడా చాలా మంచి సినిమా అండి. సో మేమందరం కూడా చాలా మంచి యూనిట్. అందుకే ఈ మంచి రోజున మీ అందరికీ ఈ టైటిల్ అనౌన్స్ చేయాలని వద్దులేండి, డైరెక్ట్గా చూసేస్తేనే కిక్ వస్తుంది. చూసేయండి. చూశారు కదా, ఉంగరాల రాంబాబు. టైటిల్లో ఎంత కామెడీ ఉందో దానికి 100 ఉంటుందండి సినిమాలో. ఈ సినిమాలో మీరు ఎంత కామెడీ చూస్తారో అంత మంచి కథ కూడా చూస్తారండి. ఎందుకంటే క్రాంతి గారు వితౌట్ సోషల్ అవేర్నెస్తో ఆయన లైఫ్లో ఎప్పటికీ సినిమా చేయలేరు. ఆయన ఎంత కామెడీ సినిమా చేసినా, ఎంత సీరియస్ సినిమా చేసినా, ఎంత యాక్షన్ సినిమా చేసినా లైఫ్లో ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మటుకి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాకు తెలిసిన ఏకైక డైరెక్టర్ అండి. సో 10 మంది ఇన్స్పైర్ అయ్యేలాగా, 10 మంది శుభ్రంగా నవ్వుకుని తర్వాత ఇంటికి వెళ్ళి ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్తో పడుకుంటారండి. అంతవరకు నా ష్యూరిటీ. సునీల్ గారిని కూడా 6 ప్యాక్లో చూడరు, ఇవాళ ఫ్యామిలీ ప్యాక్లో చూపిస్తాం. చూడండి, మీరు కావాలనుకున్న సునీల్ గారిని వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ హీస్ ప్లేయింగ్ ద టైటిల్ రోల్. ఉంగరాల రాంబాబు అంటే ఉంగరాల రాంబాబులానే హీ హ్యాస్ లీవ్డ్ దట్ క్యారెక్టర్. ఇన్ని రోజులు ఆ క్యారెక్టర్లో జీవిస్తూ వచ్చారు. ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీబడి విత్ దిస్ ఫాస్ట్ అండ్ ఫన్నీ ఉంగరాల రాంబాబు ఫిలిం.